నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. బ్రిక్స్ 2025 సమ్మిట్ ను ఏ దేశం నిర్వహించనుంది? జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో బ్రిక్స్ 2025 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రపంచ పాలనా సంస్కరణ, ప్రపంచ దక్షిణ దేశాల మధ్య బలమైన సహకారంపై దృష్టి పెట్టడంపై బ్రిక్స్ దేశాలు చర్చించనున్నాయి. బ్రిక్స్ ను 2009లో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా స్థాపించగా దక్షిణాఫ్రికా 2010లో చేరింది. ఇప్పుడు ఇందులో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా దేశాలున్నాయి. ఇక మొదటిది మెమరీ లీగ్ ఛాంపియన్షిప్ విజేతగా విశ్వరాజ్ కుమార్. పుదుచ్చేరిలోని మనకుల వినాయగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థి విశ్వరాజ్ కుమార్ ప్రపంచ జ్ఞాపక శక్తి లీగ్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచాడు. ఆన్లైన్ లో జరిగిన ఈ పోటీల్లో కేవలం 13.50 సెకండ్లలో 80 అంకెలను గుర్తుంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. స్క్రీన్ పై ప్రదర్శించే అంకెల్ని గుర్తుంచుకుని వాటిని వరుస క్రమంలో రీకాల్ షీట్ లో నమోదు చేయాలి. రాజ్ కుమార్ ఈ లక్ష్యాన్ని రికార్డ్ వేగంతో పూర్తి చేయడంతో పాటు 30 చిత్రాలను 8.53 సెకండ్లలోనే గుర్తు చేసుకున్నాడు. ఇక రెండవది భారతదేశంలో తగ్గిన ఆత్మహత్యలు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్, ఇంజురీస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్ స్టడీ 2021 డేటా ప్రకారం గడిచిన 30 ఏళ్లలో భారతదేశంలో సూసైడ్ రేట్ 30% తగ్గినట్టు లాన్సెట్ అధ్యయనం వివరించింది. 1990ల కాలంలో ప్రతి 1,00,000 మందిలో సుమారు 19 మంది ఆత్మహత్యకు పాల్పడగా 2021లో ఈ సంఖ్య 13కి తగ్గినట్లు తెలిపింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 43 సెకండ్లకు ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఇక మూడవది ఐఎస్ఎస్ మిషన్ కు వెళ్లనున్న తొలి పారాలింపియన్ గా జాన్ మెక్ఫాల్ రికార్డ్. మాజీ పారాలింపియన్ బ్రిటిష్ వ్యోమగామి జాన్ మెక్ఫాల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్వహించే దీర్ఘకాలిక మిషన్లకు వెళ్లేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మెడికల్ క్లియరెన్స్ ఇచ్చింది. ఐఎస్ఎస్ మిషన్ కు వెళ్లనున్న తొలి పారాలింపియన్ గా జాన్ మెక్ఫాల్ రికార్డుకెక్కారు. ఇక నాలుగవది హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్. సృష్టి ఆర్ట్ గ్యాలరీ, గోతి జంట్రమ్ హైదరాబాద్ కలిసి హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నాయి. టోపోగ్రఫీస్ ఆఫ్ టెంట్స్ పేరుతో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 15లో ఉన్న సృష్టి ఆర్ట్ గ్యాలరీలో ఫిబ్రవరి 23 నుంచి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఇక ఐదవది టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ గా పూర్ణిమాదేవి. భారత్ కు చెందిన బయాలజిస్ట్, వైల్డ్ లైఫ్ కన్సర్వేషనిస్ట్ పూర్ణిమాదేవి బర్మన్ కు అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ పై ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025 జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. 13 మంది మహిళల జాబితాలో భారత్ నుంచి ఎంపికైన ఏకైక మహిళ పూర్ణిమ కావడం విశేషం. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: భారత్ లో తొలి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.